హాయ్ అండి, వెల్కమ్ టు రితుమారుచులు అండ్ హసి. మేమైతే రీసెంట్గా మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే వెళ్ళామండి. ఫస్ట్ టైం వెళ్ళాము. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే మేడారం నుండి 45 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మేము మేడారం వెళ్ళిన తర్వాత అనుకోకుండా చూద్దామని చెప్పేసి వెళ్ళామండి. కానీ అక్కడికి వెళ్ళే వరకు కూడా మాకు తెలీదు ఇక్కడ దేవుడి ప్రత్యేకత ఏంటంటే మన మానవ రూపంలోనే మన బాడీ అయితే ఎలాగ మెత్తగా ఉంటుందో అక్కడ దేవుడు కూడా అలాగే మెత్తగా ఉంటాడండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవుడు ఇక్కడ స్వయంగా వెలిసిన దేవుడు అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు పూజారి అయితే అన్ని విషయాలు చెప్పాడు. పైన ఉన్నాడండి, మెట్లెక్కి పైకి వెళ్ళాము. కానీ అప్పటికి ఆయాసం వచ్చింది మెట్లెక్కి వెళ్ళేసరికి. పిల్లలతో సహా వెళ్ళాం కదా అండి. పూజారి మనకైతే కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడండి. అక్కడ పువ్వు తీసుకొని దేవుడి శరీరానికి ఇట్లా ప్రెస్ చేసినట్టు చేసి చూపిస్తున్నాడు. పువ్వు అయితే మనం చూస్తుండగానే లోపలికి పోతుంది. అక్కడ శరీరం నుండి మనకు బొట్టు తీసి అయితే ఇస్తున్నాడు. అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అడవిలో చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి, అక్కదార అనే నీటి ప్రవాహం ఉందండి. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు భార్యలట అండి. ఇక్కడ అక్కదార అనేది ఇక్కడ 365 రోజులు వస్తూనే ఉంటుందంట. ఈ నీరు అయితే తీయగా ఉందండి. ఈ నీరు తాగడం వల్ల మనకున్న రోగాలన్నీ నయం అవుతాయని అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుందట అండి. మేము వెళ్ళైతే అన్నం కూడా తినేసి బయలుదేరామండి.